అబద్దాల అకాడమీలో జగన్ కు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆ తర్వాతి ర్యాంకుల కోసం అంబటి రాంబాబు, జోగి రమేష్, అవినాష్ లాంటి వారు పోటీ పడుతున్నారని వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ ఎద్దేవా చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ కుతంత్రాలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని అంటున్న రాకేష్ తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో కార్యక్రమాలు అలాగే ఎన్నో పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ 2 ఏళ్లలో సుమారు కొన్ని వేల ఉద్యోగ అవకాశాలు అలాగే కొన్ని వేల పెట్టుబడులు తీసుకొచ్చారు. దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా ఎన్నో విదేశీ పర్యటనలు చేసి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలాగా వాళ్ళని ప్రేరేపించడం జరుగుతుంది. సో దీని గురించి చెప్పేందుకు మనతో ఉన్నారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ 2 ఏళ్లలో వైశ్యకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన ప్రతిదానికి ఆర్యవైశ్యులకి ఎక్కడో ఒక చోట ఒక లింక్ ఉంటుంది. ఎందుకంటే ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు చేసుకునే టైప్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక రకాల కంపెనీలని, ఇన్వెస్ట్మెంట్ని, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ యూనిట్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉంది. తద్వారా బాగుపడేది ఎవరు? వ్యాపారస్తులే కదా. మరి ఆదాయం పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి అనేక అవకాశాలు వస్తూ ఉన్నాయి. కియా కంపెనీని ఆ రోజు తీసుకొస్తే కియాకు అనుగుణంగా కొన్ని వందల కంపెనీలు, వందల పెట్టుబడిదారులు ఆ రోజు ఆ ప్రాంతంలో బాగుపడ్డారు. ఆ చుట్టూ ఉన్న భూమి వాల్యూ పెరిగింది. చుట్టూ ఉన్న ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు నేర్చుకొని అక్కడ వారందరికీ కూడా ఇచ్చే అవకాశం వచ్చింది. మరి ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు ఎస్ఐపిబి మీటింగుల్లో 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 12 లక్షల కోట్లకి ఆమోదం తెలిపి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే 11 లక్షల ఉద్యోగాలకి ఈరోజు గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉంది. మరి వీటి గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎంతసేపటికి మేము ఆ రోజు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకో ఉద్యోగం అంటారే. నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటో చెప్పండి. ఆ రోజు ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటే రైతులు బాధపడ్డారు, వ్యాపారస్తులు బాధపడ్డారు, గుంటలుండి రోడ్లు పేద ప్రజలు బాధపడ్డారు. ఏ ఒక్కళ్ళు కూడా చివరికి ఆయన ఇచ్చే డబ్బులతోనే బతకాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల బటన్ నొక్కే కార్యక్రమం పెట్టి ఈ ఇచ్చే దాని మీద ఆధారపడని అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యేటట్టు చేశాడు. కానీ ఈరోజు ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండాలి, యువతకి ఉద్యోగాలు లేకుండా ఉండకూడదని అనేక రకాల పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు మా నాయకుడు యువనేత నారా లోకేష్ గారు. దీన్ని తెలుసుకొని సైడ్ ట్రాక్ ఇందాక నేను చెప్పినట్టు జగనన్న అబద్ధాల అకాడమీ పెట్టడం జరిగింది. ఆ అబద్ధాల అకాడమీలో సీట్ల కోసం ఈరోజు అక్కడ అంబటి రాంబాబు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ముఖ్యంగా మా విజయవాడలో ఉన్న హాఫ్ టికెట్ వెల్లంపల్లి కానివ్వండి, మల్లాది విష్ణు కానివ్వండి, ఆ పక్కన ఏ కార్పొరేటర్గా గెలవలేని అవినాష్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, అందరూ కూడా పోటీ పడుతున్నారు, ఆరాట పడుతున్నారు అందులో ఫస్ట్ సీటు కూర్చోవడం కోసం. జగనన్న అబద్ధాల అకాడమీలో సీట్ల కోసం వీళ్ళందరూ కూడా పాటు పడుతూ ఉన్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడమని చెప్తా ఉన్నాం. ప్రజల తరపున మీరు ఏది మాట్లాడినా మేము స్వాగతిస్తాం. నిజంగా మా ప్రభుత్వం అన్నీ చూసుకుంటుంది. ఎక్కడైనా ఏదైనా గ్యాప్ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజల దగ్గరకు వచ్చి ఆ గ్యాప్ను సర్చ్ చేసి వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దాని గురించి మాట్లాడితే మేము ఎల్లవెల్లా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఆయనకి ఎలాంటి శిక్ష పడబోతుంది? భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది? దీని వెనకాల ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? 100కి 100%. 100 మార్కులు కనుక పేపర్ ఉంటే 1000 మార్కులు జగన్మోహన్ రెడ్డి మనిషే. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. రావణ్ అనే వ్యక్తి జోసెఫ్ అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోమనండి, తప్పు లేదు. కానీ రాముణ్ణి కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిని, హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? మేము వాళ్ళనే మద్దతు ఇస్తామనేది. అసలు వాళ్ళ నాయకుడే హిందూ వ్యతిరేకి. ఏ రోజు ఏ గుడికి ఏ విధంగా డీల్ చేశాడు, గుళ్ళలో దాడులు జరుగుతూ ఉంటే చూసి ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తి ఆయన. క్రిస్టియానిటీ పెంచడానికి అనేక రకాలుగా ఆయన ఉపయోగపడ్డ వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన వచ్చి హిందూ దేవాలయాల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా లేదు. దొంగ అన్నట్టు ఈరోజు ఉంది తప్ప అంతకుమించి ఏమీ లేదు. అమరావతిపై ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునేది లేదని, అలాగే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి లోకేష్ అలాగే సీఎం నిరంతరం కష్టపడుతూనే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జగనన్న అబద్ధాల అకాడమీకి సంబంధించి ఎన్నో విమర్శలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళకి తగిన శిక్ష పడే తీరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, టీడీపీ మంగళగిరి నుంచి.